ఈ చింతపూత చెట్టు యొక్క చిగురు దింపేసి వీటిని బాగా దంచి వీటిలో ఉప్పు కారం పొడి వేసి దాన్ని మళ్ళీ రాయితోనే దంచి సో రాయిని బాగా కడగొచ్చారు కదా, కడిగి కాసి అంతా చేసినాక ఇలాంటి చిన్న చిన్న పుల్లలు ఇలా పుల్లలు తీసి ఈ పుల్లలు చూడండి, ఇలాంటి పుల్లలు ఏమైనా ఉంటే ఇలాంటి పుల్లలు బయటకు వెళ్ళినాక పక్కకి తీసి పడేసి దీన్ని తింటే తింటే చాలా హెల్త్ మంచిది, అద్భుతంగా ఉంటుంది. సో పూర్వకాలం నుంచి ఇది కూడా జరుగుతుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను. ఇది నేను చాలా చిన్నప్పటి నుంచి తింటున్నా. ఒకప్పుడు చాలా చిన్నప్పుడు తినేవాళ్ళం. చెట్టు కింద చింత చెట్టు కింద తినే అదృష్టం ఎవరుకుంటుందండి సమ్మర్ లో. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చూడండి. అక్కడ బాయి ఇలాంటి పుల్లలు తీసి పడేసి చాలా తింటుంటే అద్భుతమైన టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఊర్లలోకి వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్కి చింతచెట్టు చిగురాకులు తెంపుకొని దాన్ని బాగా దంచి దాంట్లో ఉప్పు కారం పెట్టి తినండి. వీటి విలువ మార్కెట్లో కేజీ 700. చింతాకు చిన్నది బాల్ వచ్చింది. అరే క్రికెట్ అక్కడ ఆడుకోండి రా. చింతాకు కేజీ 700 రూపీస్. కానీ నేను పేపర్ చూసాను నిన్న సండే బుక్లో, ఈరోజు మండే కాబట్టి చింతాకు విలువ చిగురు 700 కేజీ. కానీ నేను పిల్లలు చెట్టెక్కి మరీ తెంపారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది టేస్ట్. మీరు కూడా సమ్మర్ హాలిడేస్లో ఇలాంటివి తింటుంటే మాకు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఇంకా బంద్ చేసినావా? అద్భుతమైన టేస్ట్ చింతాకు, సూపర్, మైండ్ బ్లాకింగ్. ఎలా ఉందిరా టేస్ట్? చాలా హైలైట్గా ఉంది. వావ్. రండి ఫ్రెండ్స్, మీకు గుణం కావాలంటే రండి. చాలా బాగుంది టేస్ట్. వీటి ఇంకా గ్లాండర్ లేకపోతే రాళ్ళ కింద దంచుతుంటే మంచిగా ఉంటుంది. ఈ మేకలు మీవేనా? మావే. ఎన్ని మేకలు ఉన్నాయి? 20 మేకలు ఉంటా. ఒకదాన్ని చూసేసి ప్రైస్ 10,000 వేసుకున్నా 2 lakhs. ఇది 2 lakhs ఉంటుంది.